ఆకాష్, లాస్ట్ ప్రాజెక్ట్లో నీ పర్ఫార్మెన్స్ చాలా డిప్ అయింది. సార్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ ఇంప్రూవ్ సార్. ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట నువ్వు? సార్ నేను చేసేది చాలా స్మాల్ మిస్టేక్స్, నాకన్నా బిగ్ మిస్టేక్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఆఫీస్లో. మిగతా వాళ్ళ గురించి నీకెందుకు, నీ గురించి నువ్వు చెప్పు. సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. లాస్ట్ మంత్ ప్రాజెక్ట్లో ఒక ఇష్యూ వస్తే 5 hours ఎక్స్ట్రా వర్క్ చేసి సాల్వ్ చేశాను. దాని గురించి ఒకసారి కూడా మాట్లాడట్లేదు ఏంటి సార్? సో వాట్, ఆ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. ఏదో గొప్పగా చెప్పుకున్నా నువ్వే చేశానని. గొప్పలు చెప్పుకోవట్లేదు సార్, జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అంతే. ఓ మిస్టేక్ చేస్తే తిడతారుగా, మరి హార్డ్ వర్క్ చేసినప్పుడు రైట్ చేయకపోయినా పర్లేదు, కనీసం గుర్తించట్లేదు అంటున్నా. వాట్ ద హెల్ ఈస్ గుర్తించడం? అసలు ఎంతమందిలో నువ్వు జాబ్ చేస్తానంటే అది నీ లక్. మన హైదరాబాద్ లో చూస్తున్నావు కదా, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే ఎంతమంది వస్తున్నారో. వాళ్ళు అక్కడ జాబ్ ధర కేడిస్తుంటే నువ్వేమో నీ మేనేజర్ తోనే ఆర్గ్యూ చేస్తున్నావు. అసలు రెసిషన్ లో ఎంతమంది జాబులు పోతున్నాయో తెలుసా? నీ జాబ్ పోలేదు, సంతోషించు. అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నాని నాకు అన్యాయం జరిగినా సరే క్వశ్చన్ చేయకుండా ఉండాలా సార్? కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా. ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికి ఉంది? నీకు నిజం చెప్పనా, నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. నువ్వేదో ఫీల్ అవుతున్నావు కదా నేనేదో నేను దొబ్బేస్తున్నానని. నాకు నా సూపీరియర్స్ కుక్కను దొబ్బినట్టు దొబ్బుతుంటారు. నీకు ఆ విషయం తెలుసా? అయినా సరే నేను ఇక్కడ ఎలా సర్వే అవుతున్నానో తెలుసా? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందన్న విషయం నేను మర్చిపోయాను కాబట్టి. నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో, లైఫ్ అంతా ఎంఎస్లో బతికేయచ్చు. అడ్జస్ట్ అవ్వడానికి లిమిట్ ఉంటుంది సార్. ఐఎమ్ డన్ విత్ యూ. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఎక్కువ రోజులు బ్రతకలేను సార్. నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తున్నాను. చూడమ్మా ఆకాష్, నువ్వు మానేయడం వాళ్ళ కంపెనీకి వచ్చిన నష్టమే లేదు. బయట నీలాంటి వాళ్ళు thousands లో దొరుకుతారు. బట్ నీకోసం నువ్వు ఒకసారి థింక్ చేయి. నువ్వు ఎక్కడే సర్వే అవ్వలేదంటే ఇంకెక్కడే సర్వే అవ్వలేవు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అసలేం లేవు. మిస్టర్ ఆకాష్ మనియాలా, మై కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ బెటర్ దెన్ యువర్స్ మిస్టర్ మల్లికార్జున్. ఇందాక ఏదో అన్నారుగా, డెసిషన్లో చాలా మంది జాబ్స్ పోతున్నాను. సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు మీ జాబ్ ఎందుకు పోలేదని. జాయిన్ అయినప్పుడు నేను చూస్తున్నా మీరు ఆ ఎంఎస్ ఎక్సెల్ షీట్స్లో తప్ప ఇంకే టూల్లో వర్క్ చేయడం నేను ఇప్పటిదాకా చూడలేదు. గెట్ అవుట్ ఆకాష్ మనియాలా.